బీజేపీ ఎంపీల మౌనం ఎందుకు? బీసీ రిజర్వేషన్లపై వారికి బాధ్యత లేదా? భాజపాకు 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రం అయినా 42% బీసీ రిజర్వేషన్లపై నోరు మెదపని వైనం. తమిళనాడులో బీసీలకు 50% రిజర్వేషన్ల కల్పన, బ్యాక్వర్డ్ క్లాసెస్కు 30%, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 20%. తెలంగాణలో అనాదిగా బీసీలకు అన్యాయమే. 42% బీసీ రిజర్వేషన్ల కోసమే వెంపర్లాట. బీసీ బిల్లు పాస్ అయినా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు. అందరి వేలు బీజేపీ వైపే చూస్తున్న వైనం. మరి మీరేం చేస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ 42% ఏదో దిక్కుమాలిందో ఏదో ఒకటి తీసుకొచ్చారు, బిల్లు పాస్ చేసిరు కదా. మరి కేంద్రాన్ని ఒకసారి అడిగిరా? 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు బాధ్యత లేదా? ఓట్లు లేదా తెలంగాణ ప్రజలు? సగం సీట్లు ఇచ్చినాం కదా, మరి మీకెందుకు బాధ్యత లేదు ఈ విషయంలో? అంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తావు కానీ బీసీలకు 42% ఏది రిజర్వేషన్ విషయం మీకు వద్దా? భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఈ 42% రిజర్వేషన్ అంశం ఢిల్లీకి పంపినామని చెప్తా ఉన్నారు కదా. ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని చేయాల్సింది మీరు కదా. మీ బాధ్యతతోటి మీరు ఏం పని చేసిరు ఇప్పటిదాకా? ఈ 8 మంది ఎంపీలు 42% బీసీ రిజర్వేషన్ బిల్లులో మీరు చేసిన కార్యక్రమం ఏందో ప్రజల ముందు స్పష్టం చేయరు.